నమస్కారం సత్యవాణి మ్యామ్. రోజు ప్రపంచ మాతృభాషా దినోత్సవం. సో దాని గురించి ఏమన్నా చెప్తారా? రోజా నిజమే. ప్రియమైన మాతృభాషాభిమానులందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాభివందనములు. అమ్మ భాషకు విశ్వవ్యాప్త గౌరవం ఇవ్వటం మన కర్తవ్యం. అందుకనే ఈరోజు ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. మన ఇండియాలోనే 1650 భాషలు పైగా ఉంటే విశ్వవ్యాప్తంగా ఇంకా ఎన్నెన్నో వ్యాప్తిలో ఉన్నాయి. ఫిబ్రవరి 21వ తేదీ సాధారణమైన తేదీ కాదు. క్యాలెండర్లోనే సువర్ణాక్షరాలతో లిఖించవలసిన తేదీ. 1952లో బెంగాల్ భాషోద్యమంలో మాతృభాష కోసం ప్రాణత్యాగం చేసి అమరులైన వారి స్మృత్యర్థం యునెస్కో ఈ రోజును జాతి యొక్క అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ఒక సజీవ ప్రతీకగా ఈ రోజుని పెట్టారు. ఈ వేడుక ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక భాషకి పరిమితం చేయటం భావ్యం కాదు. సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహనను పెంపొందించడానికి మరియు భాషావాదాన్ని ప్రోత్సహించడానికి ఫిబ్రవరి 21వ తేదీ ఈరోజు ప్రపంచ వ్యాప్త వార్షిక ఉత్సవాన్ని చేద్దాం. మొదలు మన అధరం నుంచి జనించిన మధుర స్వరాల వాన మన మాతృభాష. మన మదిలో పరవశింపజేసే మాటల కుసుమమాల మన మాతృభాష. పుట్టుక నుంచి గిట్టే వరకు మనతో జీవించేది మన మాతృభాష. ప్రాంతాలు మారినా మన దేహం నుంచి వేరు కానిది మన మాతృభాష. మన నర నరాలలో జీర్ణించుకుపోయిన అమృత భాండాగారం మన మాతృభాష. ప్రియమైన మాతృభాషాభిమానులు అందరికీ కూడా ఈ ప్రపంచ వేదికగా మీకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలతో స్వస్తి. ధన్యవాదాలండి.